చేసే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఏఆర్బి ఎస్ఆర్ నో మీరే చెప్పొచ్చు. కిషన్ రెడ్డి గారు, ఈ ఎన్నికలకు సంబంధించి మీరు ఎలా వెళ్తున్నారు? సికింద్రాబాద్ అభివృద్ధి అనేటువంటి అంశం మీద ఈ ఎన్నికల్లో మీరు అభ్యర్థిగా తలపడుతున్నారా, లేక మోదీ కరిష్మాని మాత్రమే నమ్ముకున్నారా? హోల్ పార్టీ తరఫున వెళ్తాం. సికింద్రాబాద్ అభ్యర్థిగా హోల్ పార్టీ తరఫున, నా తరఫున అన్ని కలిసి ఉంటాయి. ఈజ్ మై లీడర్, నేను అభ్యర్థిని, అన్ని కలిపి మాట్లాడతాం. ఓకే, వీరిలో ఎవరి పాలన బెటర్గా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే కేసీఆర్ పాలన ఇంతకుముందు చాలా గట్టిగా విమర్శించారు. కేసీఆర్ ఇప్పుడు పొయ్యిలో పడ్డాం, ఇంతకుముందు పెంక మీద ఉంటుంది, పొయ్యిలో పడ్డాం. అసలు క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు. అదే చెప్తున్నా, అదే నాకు అర్థమైంది. ఎవరి పాలన బెటర్ అని అన్నాడు కదా. కేంద్ర మంత్రిగా ఎక్కువ సంతృప్తి ఇచ్చినటువంటి అంశం ఏంటి? నార్త్ ఈస్ట్ అభివృద్ధి లేక పర్యాటక రంగ అభివృద్ధి? నార్త్ ఈస్ట్. పర్యాటకంలో చేయాల్సింది చేయలేదంటారు. పర్యాటకలో చెప్పాను కదా ఇంతకుముందే, పర్యాటకలో నాకు దొరికింది 2 years. కరోనా సంబంధం చాలా దెబ్బతిన్నది. ఇప్పుడు పికప్ అవుతున్నాం, పికప్ అవుతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ మంత్రి పదవి కోరుకుంటున్నారు? 1 రక్షణ శాఖ, 2 హోంశాఖ, ఎంపీ, 3 హెచ్ఆర్డీ. ఎంపీగా కావాలని కోరుకుంటున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అది తర్వాత విషయం, అది నా చేతిలో. ప్రధానమంత్రి గారు అడిగిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు మీరు. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కదా మీరు. ఏదైనా కూడా నేను ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్లో ఎవరు గెలుస్తారు? బీజేపీ. 1 ఓవైసీ, 2 మాధవీలత గారు. మాధవీలత గారు గెలిచే నమ్మకం ఉందా మీకు? ఉన్నది. రికార్డుని బ్రేక్ చేయగలుగుతారా? ఉన్నది, అవకాశం ఉంది. మోదీ అంటే మీ దృష్టిలో ఒక ధీరుడా లేక అందరివాడా? అందరివాడు. థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారు. టీవీ కోసం సమయాన్ని కేటాయించేందుకు ధన్యవాదాలు. అలాగే పార్టిసిపేట్ చేసిన 5 లీడర్లు కూడా కృతజ్ఞతలు. ఇది లీడర్స్ అండ్ 5 లీడర్స్ ప్రోగ్రాంలో ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేశారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న